ఘర్షణలకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. నంద్యాల, ఆళ్లగడ్డ, ద్వారకా, తిరుమల ఈ మూడు చోట్ల వైసీపీ టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తాడిపత్రి, చంద్రగిరి ఇలాంటి చోట్ల ఘర్షణలు చూసాం ఎన్నికల అనంతరం. ఇప్పుడు పోలింగ్ తర్వాత కూడా నంద్యాల, ఆళ్లగడ్డ అండ్ ద్వారకా, తిరుమల ఈ మూడు చోట్ల కూడా పెరిగే అవకాశం పార్టీల మధ్య వచ్చిన రిజల్ట్ ఇవన్నీ చూస్తే న్యాచురల్ గా గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు ఫ్రస్ట్రేషన్, గెలిచిన వాళ్ళు ఆధిపత్యం. దీంతో ఖచ్చితంగా మనం పోలింగ్ తర్వాత ఎట్లయితే చూసాం దానికి ఎక్కువ అంతకు మించి జరిగే అవకాశం ఉంది. అందుకే 5,000 మందికి పైగా సిఆర్పిఎఫ్ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి క్యాండిడేట్ కి బాక్స్ సెక్యూరిటీ ఇచ్చారు. అంటే ఒక ఎస్ఐతో కూడిన 6 పోలీసులతో కూడిన బాక్స్ సెక్యూరిటీ ప్రతి అభ్యర్థికి, అధికార పార్టీ అంటే వైసీపీకి కూటమికి సంబంధించిన అభ్యర్థి ప్రతి వాళ్ళకి ఇచ్చారు. రాబోయే కొద్ది గంటల్లో ఈ ఘర్షణ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో మరింత పెరిగే ప్రమాదం ఉంది అని చెప్పడంలో డౌట్ లేదు. అప్పీలు గెలుపోటములు సహజం. గెలిచిన వాళ్ళకి అభినందనలు. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురికి అభినందనలు. మనం రాజకీయాల్లో ఉన్నాం, ప్రజాస్వామ్యంలో గొడవలకు తావులేదు. గెలిచిన వాళ్ళని, ప్రజా తీర్పును మనం గౌరవించాలి. ఎవరైనా ప్రజా తీర్పును గౌరవించాలి. ఆ గౌరవిస్తూ గెలిచిన వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ, ఓడిపోయిన వాళ్ళు స్ఫూర్తిగా తీసుకోండి, హుందాగా తీసుకోండి. ప్రజాస్వామ్యం అంటేనే గెలుపు, ఓటమి. ఓడిపోతేనే గెలుపు యొక్క ఆనందం తెలుస్తుంది. ఓడిపోయిన వాళ్ళు ఆ గెలిచిన ఆనందంలో ఉన్న వాళ్ళు గేలి చేయకూడదు. ఓడిపోయిన వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్తో గెలిచిన వాళ్ళ మీద, లేకపోతే గెలిచిన వాళ్ళు ఆధిపత్య ధోరణితో ఓడిపోయిన వాళ్ళ మీద దాడులు లాంటివి చేయకుండా ఉండే వాతావరణం కావాలి. ఆంధ్రప్రదేశ్ పీస్ఫుల్గా ఉంది. చాలా సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు చెప్పాలంటే పీస్ఫుల్గా ఉంది. అటువంటి పీస్ఫుల్ వాతావరణం రావాలని కోరుకుందాం. అటువంటి సంఘటనలు జరగకూడదని కోరుకున్నాం. కానీ ఇన్సిడెంట్లు అయితే 3 కనిపిస్తున్నాయి. నంద్యాల, ఆళ్లగడ్డ 2 ఫ్యాక్షన్ ప్రాంతానికి సంబంధించిన ఏరియాలు. ద్వారకా, తిరుమల అంటే అక్కడ చెదురుమూరు, కుల ఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. ఈ 3 ప్రాంతాల్లో ప్రస్తుతం 2 పార్టీల మధ్య గొడవలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసుల మీద, అడ్మినిస్ట్రేషన్ పైన మనకు. ఈ సమయం వరకు ఒకసారి ఏపీ ముఖ చిత్రాన్ని మనం ఒకసారి చూద్దాం. టోటల్ గా ఏపీలో టీడీపీ కూటమి ప్రభంజనం అయితే బ్రహ్మాండంగా కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. 144 చోట్ల టీడీపీ పోటీ చేస్తే 132 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో ఉంది. ఇక రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన నిలవబోతున్నట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తే 20 చోట్ల లీడ్ కనిపిస్తోంది. ఈవెన్ ఎక్కడా కూడా సర్వేల్లో కూడా జనసేనకి మంచి నెంబర్ ఇచ్చాయి, కానీ ఈ స్థాయి నెంబర్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒకవేళ 21 చోట్ల గెలిచేస్తుందేమో అన్నంతగా ప్రస్తుతం మనకు నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఇక పాలకొండలో అయితే జనసేన, వైసీపీ మధ్య హోరాహోరీ పోటీ కనిపిస్తోంది ప్రస్తుతం. ఇక 10 చోట్ల బీజేపీ పోటీ చేస్తే 7 స్థానాల్లో ఈవెన్ బీజేపీ కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్. ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజానికి. అవుట్ ఆఫ్ 10 2 గాని 3 గాని చెప్పారు, కానీ చాలా పెద్దగా బీజేపీ వాళ్ళు మామూలుగా పైకి లేచి డాన్స్ లేవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బీజేపీకి 7 రాలా. ఇప్పుడు లాస్ట్ టైం ఒకసారి 2014 లో 4 వచ్చింది. 4 వచ్చింది. మొత్తం వైసీపీ 175 స్థానాల్లో పోటీ చేస్తే ఇప్పుడు 175 లో 5 తీసేస్తే ప్రస్తుతం 17 స్థానాలకి వైసీపీ పరిమితమైంది. 17 చోట్ల మాత్రమే ఆధిక్యాన్ని చూపిస్తోంది. ఇక 16 ఎంపీ స్థానాల్లో టీడీపీ లీడ్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. 3 చోట్ల బీజేపీ, 2 చోట్ల జనసేన ఆధిక్యం కనిపిస్తోంది. వైసీపీ 4 ఎంపీ స్థానాల్లో మాత్రమే లీడ్ ప్రదర్శిస్తోంది.